చాలామంది అండి చేసే తప్పు ఏంటి అని అంటే అతిక్రమాలు దాచిపెట్టుకుంటూ ఉంటారు. అతిక్రమాలు విడిచిపెట్టరు. పాపం ఏదైతే దేవునికి విరోధంగా చేశారో, మనుషులకు విరోధంగా చేశారో వాటిని దేవుడు అన్నాడు ఒప్పుకుని విడిచిపెట్టేయి. కొంతమంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. కొంతమంది విడిచిపెడతారు కానీ ఒప్పుకోరు. రెండూ ఉంటాయి. కొంతమంది దేవుని దగ్గర విడిచిపెడతారు కానీ మనుషుల దగ్గర వాటిని ఒప్పుకోరు. మరికొందరు ఉంటారు ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. దేవుడు అంటున్నాడు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమవుతాడట? వర్ధిల్లుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి విరోధంగా, మనుషులకి విరోధంగా ఎవరి మీద నిందలు మోపావో, ఎవరిని అపార్థం చేసుకున్నావో, ఎవరిని తోలనాడావో, ఎవరిని చాలా నీచంగా చూసావేమో, లేకపోతే నన్ను మించిన వారు లేరని ఇతరుల్ని ఒకవేళ తక్కువ చేసి మాట్లాడేవేమో, తక్కువ చేసి ఎవరినైనా చూసేవేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలో తెలుసా? అమ్మా, నేను పొరపాటును నేను తప్పుగా అనుకున్నాను, పొరపాటును నేను ఇలా అనుకున్నాను, దయచేసి నన్ను క్షమించండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో తెలుసా? ఒప్పుకోవాలి, అంతటితో విడిచిపెట్టేయాలి. దేవుని దగ్గర ఒప్పుకోలు, విడిచిపెట్టేయాలి.